నాకైతే జాతకాలు నాది నాకు చూసుకోవడమే రాదు. ఇంకెవరి జాతకాలు చెప్పడం ఎట్లా కుదురుద్ది కానీ అంచనా మాత్రం వేస్తుంటా. బీహార్ ఎలక్షన్స్ సంబంధించి ఈసీ ఇష్యూని తీసుకుని రాహుల్ గాంధీ వెళ్ళటం, దాని వెనకాలన్న గొడవ నేను మొన్నటే అంచనా వేసి నేను మాట్లాడిన వీడియో అందరికీ గుర్తుండుంటుంది. అనేక సార్లు ఇష్యూ కూడా ప్రస్తావించాను. బీహార్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ ఒక ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 240 బీజేపీకి వచ్చినాయి, టోటల్ కలిపి 290 దాకా వచ్చినాయి. అంటే సంపూర్ణ మెజారిటీ కంటే కూడా ఒక 25-30 ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ డిపెండబుల్ అనేటటువంటిది ఖచ్చితంగా జేడీయూ ఏదైతే నితీష్ కుమార్ వాళ్ళది ఇటు తెలుగుదేశం మద్దతుతో అది వచ్చినాయి. ఆ పైన కూడా ఒక 25 సీట్లు ఉన్నాయి. ఈ వీళ్ళు లేకపోయినా దాంతో ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళకి వీళ్ళిద్దరూ కలిపినా కూడా కాదు, కానీ దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళని కూడా విడదీయచ్చు కదా. అది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అప్పుడే రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, తర్వాతన ఉత్తర దీని పేరేంటది మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, వీటిట్లలో బీజేపీ ఎప్పుడైతే గెలిచిందో మొత్తం 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిందో ఇక హోప్ పోయింది. అందుకని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు బీహార్ని ప్రత్యేకించి ఎందుకు టార్గెట్ చేశారంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి, అంటే దేశభక్తి ప్రజల్లో ఉండేదాన్ని డైవర్ట్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ మీద నెగిటివ్ ప్రాపగాండా క్రియేట్ చేసి ఇప్పుడు ఈసీని అడ్డుపెట్టి ముందుకెళ్తారు. అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో చూస్తే ప్రభుత్వం సక్సెస్ కావడం అన్నటువంటిది జరిగిపోయింది బీహార్లో లేదా కేంద్రంలో. ఇప్పుడు అది కాదు అని జనంలోకి తీసుకువెళ్ళాలి. అది ఇప్పుడు వీళ్ళ ఎత్తుగడ. ప్రధానమైనటువంటి ఎత్తుగడ ఏంటంటే నెగిటివిటీ క్రియేట్ చేయడం. ఆ నెగిటివిటీ ద్వారా అక్కడ బీహార్లో ఓడించగలిగితే ఫస్ట్ జేడీయూ నితీష్ కుమార్ తనని ఓడించారన్న కోపంతో ఉంటాడు. అప్పుడు అవసరమైతే తనకు తక్కువ సీట్లు వచ్చినా నీకు సీఎం ఆఫర్ చేస్తామని చెప్పేసి నువ్వు విత్డ్రా చేసుకో అంటారు. దాంతోపాటు చంద్రబాబుని విత్డ్రా చేసుకోమని కోరతారు. చంద్రబాబు కూడా విత్డ్రా చేసుకుంటాడంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాట్లాడడం ఇక్కడ కీలకమైన అంశం. चुनाव हारने जा रही है, ये एनडीए गठबंधन को पता लग गया है। कब पता लगा? जब नारा दिया अब की बार 400 पार। 400 पार नहीं आए, बैसाखी पर आए, और बैसाखी कहां की? बिहार की। और इन्हें पता है कि बिहार चुनाव हारे तो खाली यहीं से नहीं, दिल्ली से बाहर हो जाएंगे। आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है, कब दबाव से बाहर आएगा, कब बिहार से भाजपा बाहर आएगी, वहां से भी बाहर आएगा। तो ये दिल्ली की अपनी सत्ता बचाने के लिए अपने भ्रष्टाचार कितने हजार करोड़ का भेजी। ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు అటు వాళ్లతో టచ్లో ఉన్నట్టు, అంటే రేపు పొద్దున బీహార్లో ఓడిపోతే కనుక చంద్రబాబు కూడా మద్దతు ఉపసంహరించుకుంటారు. ఇది వాళ్ళ స్కెచ్. ఇది ఆయన ఏం వాళ్ళతో టచ్లో ఉన్నారా అంటే ఇప్పుడు మొన్ననే ఓ ప్రచారం జరిగినట్టుగా రేవంత్ రెడ్డి ఇది మొన్న జగన్ అన్నాడు కదా, రేవంత్ రాహుల్ చంద్రబాబు ఒకటే అనేది. వాళ్ళు ఒకటి కాదు. బాబు గారికి కనుక రేపు ఆపర్చునిటీ వచ్చిందంటే చక్రం తిప్పే ఆపర్చునిటీ వస్తే వదులుతారా? ఆపర్చునిటీ లేదు కాబట్టి ఆగుతున్నది. ఇప్పుడు దాన్నే ఇక్కడ అడ్వాంటేజ్గా తీసుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. బీహార్ ఎలక్షన్స్ నరేంద్ర మోడీని దించడానికి ఒక వ్యూహంతో నడుస్తున్నటువంటి అంశం.